చెల్లెమ్మా బావగారిని ఏడిపించినట్టున్నావు. బావగారు ఊరుకోండి, మీరేమీ దిగులు పెట్టుకోదు, అన్నిటికీ ఏమున్నాగా. ఏడొకటి నా మీద చెయ్యి ఇంతవరకు ఎవరూ బ్రతికి పట్టగట్టలేదు. ఏం చెల్లెమ్మా బావగారి చిలువ వదిలించమంటావా? నేను తలుచుకుంటే నిన్ను తుక్కు తుక్కుగా కొట్టగలను. అన్ని అనర్థ అలవాట్లే నేర్చుకున్నావు. మీ బావగారి మీదే చేసుకుంటావా? వెళ్ళు, ఇక్కడి నుంచి తక్షణం బయటకు వెళ్ళు. నన్ను బయటకు వెళ్ళమంటావా? నేను పరాయి వాడిని అయిపోయానన్నమాట. నువ్వు వెళ్ళమన్నావుగా, వెళ్తాను వెళ్తాను. ఏం చెల్లెమ్మా, బయటికి వెళ్ళి ఏం చేయమంటావు? అడుక్కు తినమంటావా? జీవితకాలం అన్నయ్యను పోషిస్తూ బాధపడేదండి. అతనికి ఏదైనా దారి చూపించి పంపించేయండి, నేను భరించలేను. ఏమిటండి అలా చూస్తారు? మిమ్మల్ని అవమానిస్తుంటే నేను సహించగలనా చెప్పండి? అన్నయ్య, ఇంత జరిగాక నువ్వు ఇంట్లో ఉండడం మంచిది కాదు. ఏదో కొంత ఆస్తి రాసిస్తారు, నీ దారిని నువ్వు వెళ్ళిపో. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టుకో. చెల్లెమ్మ, ఈ చేతుల మీదుగా పెంచానే నిన్ను, చివరకు నన్నే వెళ్ళిపోమ్మంటావా? వెళ్తాను చెల్లెమ్మ, వెళ్తాను. నువ్వు సుఖంగా ఉండు. వస్తా వస్తా బావగారు, తీసుకోండి. నాకు మిగిలిన ఆస్తి అంతా మీ పేరట రాశాను. బావగారు, మీరు నిజంగా దేవుడు గారి. మా చెల్లె ఉండే రాక్షసి. వస్తా. పెట్టు. ఏమిటా సింగారింపు గంగిరెద్దులాగా? అదేం పోలిక? గంధర్వ కన్య అనండి. అసలు నాకు ఈ పూలంటేనే పులకరింపు కదూ. విజయ 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 ఏమండి, నా ఆరోగ్యం సంగతి మీకు బాగా తెలుసు కదా. డాక్టర్ గారు అదే 6 నెలలు చేయమంటారు బావగారు? రాత్రి నిద్ర పడితే ఒట్టు, కళ్ళు మూసినా తెరిచినా మా చెల్లెమ్మే గుర్తుకొస్తుంది. దాన్ని విడిచి నేను ఉండలేను బావగారు. విజయ విజయ. అన్నయ్య, వచ్చావా అన్నయ్య? ఒక్క రోజులోనే ఎంత చిక్కిపోయావు. పాపిష్టిదాన్ని, అనరాని మాటలని నిన్ను వెళ్ళకొట్టాను. అయినా ఈ చెల్లెమ్మను క్షమించి మళ్ళీ వచ్చావు. అన్నయ్య, నీదెంత మంచి హృదయం. ఈ నాటకం ఇప్పుడు అర్థమైంది. నాటకమా? అవునులే, ఆత్మీయత అనురాగం అంటే తెలియని మీకు అంతా నాటకంగానే కనిపిస్తుంది. ఆయనతో ఏంట్లే అన్నయ్య, అదొక రకం మనిషి. అలసిపోయి వచ్చావు, కాఫీ తెస్తాను. నువ్వెందుకులే అమ్మా పొగలోకి. మరదల పిల్ల, కాఫీ పట్రా. ఏం మరదరా? ఏమండి ఏమండి, మీ అన్నయ్య గారు నన్ను ఏం చేశాడు? కొరుకు తిన్నాడా? అసహ్యంగా మాట్లాడుతూ మీద చేయి వేశారు. వేస్తే కరిగిపోతావా కరిగిపోతావా? ఎవరో కాదులే, నీ బావేగా. శాంతి, ఎక్కడున్నావు వదినా? ఎక్కడున్నావు? నువ్వేమైనా చెప్పుకుంటే ఆ విజయని అంత తేలిగ్గా నమ్మడానికి అలా అని రాజు. విజయ నేను చిన్నప్పటి నుంచి ఒక తల్లి పిల్లల్లా పెరిగాం. విజయ్కి నేనంటే ఎంతో ప్రాణం. నువ్వు వచ్చే అమాయకురాలి అక్క, తెల్లటివన్నీ
తెల్లటివని పాలు నల్లటివని నీళ్లు అనుకుంటావు. ఆ విజయ షోకు పులుకు చూస్తూ ఉంటే సంతలో ఎంతటి వాడైనా సరే అమ్మాయి కదనిపిస్తుంది. చచ్చ, విజయ అలాంటిదంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. నువ్వెందుకు నమ్ముతావు? నీ తత్వం ఎంత? సర్లేండి, ముందు వాళ్ళ గుట్టుమట్టు ఆరదీయండి, లేకపోతే అసలుకే మోసం వస్తుంది. అబ్బా, అంతే అనుకున్నావా? ఆవలిస్తే పేగులు కట్టేస్తా, వాళ్ళ ఆయువు పుట్టు కనిపెడతా. నాకు అసలు ఈ మధ్యన కోపం పెరుగుతుంది. ఏమిటో నీ చాదస్తం కాకపోతే ఈ రోజుల్లో కూడా ఇవన్నీ ఎందుకే? ఏ రోజుల్లో అయినా భార్య భార్యే, భర్త భర్తే కదండి. అవునవును, లోకంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అయితే భర్తలందరూ అదృష్టవంతులే. ఎవరది? నమస్కారం. నమస్కారం నమస్కారం. రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక్కడ కూర్చోంటారు, అక్కడ కూర్చోంటారు. వెరీ గుడ్. అయ్యా తమరు నా గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది అనుకోండి. నాకు మంచి అమ్మాయి కావాలి. ఫిగర్ మొత్తం జమ్ జమ్ అని ఉన్నారు. ఓ దానికే రంభలాంటి కంచెలు ఉన్నారు. కంచెలు కనపడి పర్లేదు అనుకోండి. వితంతువైనా పర్వాలేదా? ఏం పర్వాలేదు అయ్యా. ఈ అన్నాళ్ళకి తగిలింది ఛాన్స్. అయ్యా, చక్కని బాల వితంతువు తమలాంటి యువకులు ముందుకొచ్చి పెళ్లి చేసుకున్నారంటే నిజగదయ్యా, నేను కొత్త వాళ్ళతో పెద్ద బొమ్మ తీయాలనుకున్నాను. బొమ్మ? అదే దాన్ని ఏమంటారు? అదే సినిమా సినిమా తీసు. సంస్కారి పోండి. అయితే పిల్ల మీకు సినిమా కోసమా? అవునయ్యా, మంచి ఫిగర్ కోసం కాళేశ్వరం ఊరంతా తిరుగుతున్నాను. నీ దగ్గర మంచి ఫిగర్ ఉన్నాయని తెలిసింది, నేను వచ్చి. అబ్బే, నేను పెళ్లి సంబంధాలు కుదిర్చేవాడినే గానీ ఈ సినిమా సంబంధాలు కుదిర్చేవాడిని కాదు. అది చాలేదయ్యా, నా దగ్గర నుంచి కబతాడుతావు. నీ ఎవరు నా బాగా తెలుసుగా? ఇంచుకో. ఏమిటివి ఈ 200? లేకపోతే 2 రూపాయలు అనుకున్నావా? సరిగ్గా కళ్ళు పెట్టి చూడు. ఏమిటి అవసరం లేదు. పొద్దున్నే మంచి పేరు తగిలినట్టుంది. ఎవరు? శంకరం గారు రండి. అయ్యా ఒక్క నిమిషం. అయ్యా శంకరం గారు, మంచి అవకాశం. ఆయన ఓ బొమ్మ అదే సినిమా తీయబోతున్నారు. అందులో వేషం వేయడానికి ఓ కొత్త అమ్మాయి కావాలట. ఆ వేషం మన విజయ్కి ఇప్పిస్తే ఛాన్స్ తగిలిందంటే తెల్లవారేసరికి పెద్ద తానే పెద్ద పెద్ద కారులో తిరుగుతుంది. ఏమంటారు? అవుననుకోండి, కానీ కానీ లేదు అర్థం లేదు. మీరు అనండి. సరే చూపిద్దాం. ఏమిటి బాబు ఈ తగ్గిపోయి ఊతపోలేడు? అదే ఏం లేదండి, మీ బొమ్మకి తగిన బొమ్మ ఉంది, చూపిస్తానండి. బొమ్మ దొరికిందనమాట. అయితే వచ్చిందండి. పదండి పదండి. సుందరి, నేను వెళ్తున్నాను, తనకు జాగ్రత్త. అలాగేనండి. ఇంకా ఎంత చెప్పండి బాబు? ఆడపిల్ల కదండి, కాస్త అన్నానికి మెరుగులు దిద్దుకుంటూ ఉంటాం. అవునండి బాబు. అమ్మా విజయ, ప్రొడ్యూసర్ గా తొందరపడుతున్నారు. వస్తున్నానండి అయ్యా. టోను బాగానే ఉంది, సంగీతం కూడా వచ్చేది. ఒక్క సంగీతం ఏమిటండి, ఆట బాట బాగా తెలుసు. మరైతే ఆడించే చూద్దాం. బొమ్మ బాగానే ఉంది. బంగారం కదండి. సరే కానీ బొమ్మ ఓ మాట అలా వెనక్కి తిరగమ్మా. సరిగానే కొలత అదే ఎత్తంత అవేం తెలియండి. పర్వాలేదండి, నేను బుక్ చేసిన తర్వాత తెలుసుకుంటానండి అన్ని కొలతలను. మరి ఆట పాట కానీ అమ్మా